భారత క్రికెట్లో ప్రస్తుతం రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించిన విషయం పెద్ద దుమారం రేపుతోంది. ఆస్ట్రేలియా పర్యటన కోసం జట్టును ప్రకటించినప్పుడు సెలెక్టర్లు అనూహ్యంగా శుభ్మన్ గిల్ ను వన్డే కెప్టెన్ గా నియమించారు. దీంతో విజయవంతమైన రోహిత్ శర్మ కెప్టెన్సీ శకం ముగిసింది. ఈ కీలక నిర్ణయం వెనుక జరిగిన కమ్యూనికేషన్ పై రోహిత్ సన్నిహితుడు మాజీ భారత క్రికెటర్ అభిషేక్ నాయర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీసీసీఐ సెలక్షన్ కమిటీ తమ భవిష్యత్ ప్రణాళికలను రోహిత్ శర్మకు పూర్తిగా వివరించి ఉండాలన్నారు. రోహిత్ కూడా జట్టు యాజమాన్యం ఆలోచనతో ఏకీభవించినట్లయితే కెప్టెన్సీ మార్పు గురించి ఎలాంటి సమస్య ఉండదని ఆయన అభిప్రాయపడ్డాడు. అయితే ఈ కీలకమైన చర్చ కేవలం ఒక ఫోన్ కాల్ తో ముగిసేది కాదని అభిషేక్ నాయర్ స్పష్టం చేశారు. కెప్టెన్సీ తొలగింపు నిర్ణయం తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ భవిష్యత్తుపై పెద్ద ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2027 వన్డే ప్రపంచ కప్ లో ఆడాలని రోహిత్ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ కెప్టెన్సీ కోల్పోవడంతో ఇకపై తన ఆటతోనే జట్టులో తన స్థానాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్ కీలక టోర్నమెంట్ల కోసం టీమ్ మేనేజ్మెంట్ ప్రణాళికల గురించి స్పష్టంగా వెల్లడించలేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల భవిష్యత్తుపై సందిగ్ధత కొనసాగుతోంది. అయితే తన స్నేహితుడు రోహిత్ ప్రపంచ కప్ సన్నాహాలు ఇప్పటికే పూర్తి చేసుకున్నారని అభిషేక్ నాయర్ ధీమా వ్యక్తం చేశాడు. మరోవైపు హిట్ మ్యాన్ ఫ్యాన్స్ బీసీసీఐతో పాటు గంభీర్ పై మండిపడుతున్నారు. గంభీర్ వచ్చిన తర్వాత సీనియర్లను ఒక్కొక్కరిని రిటైర్మెంట్ తీసుకునేలా ఒత్తిడి చేస్తున్నాడంటూ ఫైర్ అవుతున్నారు. సీనియర్ ఆటగాళ్లకు సరైన ఫేర్వెల్ కూడా ఇవ్వకుండా అవమానిస్తున్నారని కామెంట్ చేస్తున్నారు.